సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ thumbnail చూసి ఈ టైటిల్ చూసి క్లిక్ చేశారు, దట్ మీన్స్ సో యు ఆర్ ఇన్ వెరీ రైట్ పాత్. సో అందరిలా గొర్రెలాగా కొంతమంది చెప్పింది కొన్ని కోర్సులు నేర్చేసుకున్నాము, లేకపోతే కొన్ని ఈ కోర్స్ తీసుకుంటే 50,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, నెక్స్ట్ బాగుంటుంది, లేకపోతే మీరు ఎంటైర్ గూగుల్లో ఏది వెతికినా కానీ మీకేంటి అంటే ఇదే నెంబర్ 1 ఇదే నెంబర్ 1 ఇదే నెంబర్ 1 అని కోర్సులు అనేది వస్తూ ఉంటాయి. ఇంక్లూడింగ్ నేను కూడా చెప్పాను కొన్ని కోర్సెస్ గురించి, రైట్. వీటన్నిటినీ కాకుండా మీకు వచ్చిన ఈ థాట్ హౌ టు సెలెక్ట్ ఆర్ హౌ టు చూజ్ సాఫ్ట్వేర్ కోర్స్, మీకు అంటే ఈ టైటిల్ చూసి ఈ thumbnail చూసి మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే సో మీరు చాలా మంచిగా చాలామంది కంటే చాలా బెటర్గా మీరు ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది ప్రతి ఒక్కరు, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. 2016లో నేను బీటెక్ అయిపోయిన తర్వాత 2016 నాకు పాస్ అవుట్. 2016లో అయిపోయిన తర్వాత జనరల్గా ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరు చేసేది ఏంటి, ప్రతి ఒక్కరు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, తెలిసిన వాళ్ళనో లేకపోతే నెక్స్ట్ సీనియర్స్నో 50,000 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళను అడుగుతారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు, వాళ్ళు ఒక కోర్స్ తీసుకొని ఉంటారు, దాంట్లో కొద్దిగా కష్టపడి ఉంటారు, కష్టపడితే 50,000 1,00,000 రూపాయలు తీసుకుంటూ ఉంటారు, రైట్. వాళ్ళకి సెట్ అయింది కదా అని చెప్పి మనం ఆ కోర్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామా? సో అసలు అంటే నేను తీసుకున్నాను, నేను ఇలాగే చేశాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా నేర్చుకున్నా. జావా నేర్చుకోవడం అంటే 45 days 2 months వెళ్ళాను కోర్స్కి. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అప్పుడు అసలే నాకు కోడింగ్ అంటే చాలా ఫియర్ వల్ల ఏంటంటే జావా నేర్చుకుందాము, జావా అంటే కోడింగ్ కొంచెం కష్టమైన, కోడింగ్లో జావా అనేది కొంచెం కష్టమైన విషయమే. 45 days డబ్బులు కట్టిన తర్వాత 12,000 డబ్బులు కట్టాను. వెళ్ళిన తర్వాత నాకు దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ రబాయ్, వద్దు ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పటికి ఎంత ట్రై చేసినా కానీ అసలు రాకెట్ సైన్స్ కంటే దారుణంగా అనిపించింది నాకు, రైట్. ఏం చేశాను, అక్కడి నుంచి అక్కడ వదిలేశాను. అట్లా కొన్ని కోర్సెస్ డిఫరెంట్ రాంగ్ డైరెక్షన్స్లో వెళ్ళాను. ఇప్పుడంటే మీ అందరికీ గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. అప్పుడు యూట్యూబ్ కానీ టెక్నాలజీ కానీ డేటా కానీ అంత టెక్నాలజీ యూసేజ్ అనేది లేదు. ఏది జస్ట్ 4 years బ్యాక్. ఈ 4 yearsలోనే చాలా ఎవల్యూషన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోను, ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము ఏదైతే కోర్సెస్ ఎలా, సాఫ్ట్వేర్ కోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాంతోపాటు ఫార్ములా ఏదైతే ఏ ఫార్ములా బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ కోర్స్ని డిసైడ్ అవ్వాలి, సో సాఫ్ట్వేర్ కోర్స్ మనం తీసుకోవాలి అనేది మీరు గూగుల్లో ఎక్కడ వెతికినా కనపడదు. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూలీ మై ఎక్స్పీరియన్స్, రైట్. సో మై సెల్ఫ్ మీన్ స్టాక్ పైథాన్ డెవలపర్ ప్లస్ డిజిటల్ మార్కెటర్ అండ్ మిడ్ లెవెల్ ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్, రైట్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరే రైట్. ఈ వేలో మనం సాఫ్ట్వేర్ కోర్స్ని సెలెక్ట్ చేసుకుందాము. ఈ వేలో మనం సాఫ్ట్వేర్ కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ ఫార్ములా యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామని చెప్పి మీకే అనిపిస్తుంది, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అనేది ఇప్పుడు వైట్ హ్యాట్ జూనియర్ అయితే చిన్నపిల్లలు నేర్పిస్తున్నారు, చిన్నపిల్లల కోసం కంపెనీలు కొట్టుకుంటున్నాయి. ఇది కొంతవరకు వాస్తవం, మరి అక్కడ చూపించినంత రేంజ్లో లేకపోయినా కొంతవరకు మాత్రం. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కోడింగ్ నేర్చుకోవడం చేయడం అనేది డెవలప్ ఉన్నారు చాలామంది. సో సమరయ్ అనే 10 years old పాప అయితే ఏకంగా కంపెనీ CEO అయింది. 10 years old, రైట్. మన నెక్స్ట్ ఇలా కోడింగ్ అనేది పెద్ద కష్టమేం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, జనరల్గా మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చెప్తాను, ఆ తర్వాత మీకు ఫార్ములాస్ చెప్తాను. సో ప్రాసెస్ ఫార్ములా ఫాలో అయ్యి మీరే కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ మీ కోడింగ్ అంటే కోడింగ్ వెళ్ళాలని ఉంది, ఎందుకంటే కోడింగ్లో హై శాలరీస్ పే చేస్తారు, రైట్. మీరు కోడింగ్ అనేది అంటే భయము. ఇనిషియల్ డేస్లో చెప్తున్నా, కోడింగ్ అంటే భయము, కానీ కోడింగ్ సైడ్ వెళ్ళాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి? జనరల్గా దీనికంటే ముందు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే హై శాలరీస్ ఎక్కడ పే చేస్తారు. కోర్సెస్ గురించి కాసేపు పక్కన పెడదాం. కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొంచెం సేపు పక్కన పెడితే అసలు కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి
రెండు రకాలండి. ఒకటి ప్రోడక్ట్ బేస్ కంపెనీస్, రెండు సర్వర్ బేస్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి? ప్రోడక్ట్ని డెవలప్ చేసి వెబ్సైట్ డెవలప్మెంట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? అజూరు, డెవాప్స్, మైక్రోసాఫ్ట్ అజూరు, డెవాప్స్, AWS, ఇట్లా చాలా లిస్ట్ గోస్ ఆన్ అనమాట. డెవలప్మెంట్ సైడ్ అనుకుంటే పైథాను, PHP, జావా, C#, నెక్స్ట్ వస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ప్రోడక్ట్ బేస్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ప్రోడక్ట్ బేస్ కంపెనీకి శాలరీస్ ఎక్కువ వస్తాయా, లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీ శాలరీస్ ఎక్కువ వస్తాయా అనుకుంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ మాత్రమే హై శాలరీస్ పే చేస్తారు. హై శాలరీస్తో పాటు అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే ప్రోడక్ట్ బేస్ కంపెనీస్కి అంటే నార్మల్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి శాలరీస్, హై శాలరీస్ ఎంత ఉంటాయో దీని యావరేజ్ శాలరీ, హై శాలరీ కూడా అంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ శాలరీ, హై శాలరీస్ కూడా అలాగే ఉంటాయి. కానీ వీటికి తేడా ఏంటి అంటే డెవలప్మెంట్ సైడ్ మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి వెన్ కంపారిటివ్లీ సర్వీస్ బేస్డ్ సెక్టర్ కంటే. చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని యాడ్స్ చూస్తారు, AWS యాడ్ చూస్తారు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజూర్ యాడ్ చూస్తారు, లేకపోతే డెవాప్స్ యాడ్ చూస్తారు, లేకపోతే గూగుల్ ఫ్లటర్ గురించో, రియాక్ట్ నేటివ్ గురించో, వీటి గురించో యాడ్స్ చూసి నేను ఈ కోర్స్ నేర్చుకోవాలి అన్న దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక డైలమాలో ఉంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, తర్వాత సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో వెన్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. కానీ దీంట్లో మిడ్ శాలరీ ఒకేలా ఉంటుంది, దీంట్లో మిడ్ శాలరీ ఒకేలా ఉంటుంది. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో శాలరీ, హై శాలరీ ఒకేలా ఉంటుంది, సర్వీస్ బేస్డ్ కంపెనీ శాలరీ, హై శాలరీ కూడా అలా ఉంటుంది. ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ రెండు మ్యాక్సిమం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ శాలరీస్ అనేది కొంచెం ఈక్వల్గానే ఉంటాయి. కానీ దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో, ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ కాబట్టి దీంట్లో కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది. రైట్, ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి తేడా. నెక్స్ట్ విషయానికి వస్తే కోడింగ్ విషయం చూసుకోవాలి. ఇక్కడ కోడింగ్ ఏంటి? కోడింగ్లో అనేది బేసిక్ కోడింగ్, తక్కువ కోడింగ్ ఉన్న కోర్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువ కోడింగ్ లేదు, నా కోడింగ్ ఇంట్రెస్ట్, నేను ఐ కెన్ డూ ఇట్, నేను నేర్చుకుంటానంటే వాళ్ళ విషయం వేరు. లేదు నేను కోడింగ్ అంత నేర్చుకోలేను, బేసిక్ కోడింగ్ తక్కువ కోడింగ్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఇప్పుడు మనం సెలీనియం చూసుకున్నా, సేల్స్ ఫోర్స్ చూసుకున్నా, లేకపోతే ఇలాంటి చాలా కోర్సెస్ అనేవి ఉన్నాయి. వాటిని లెవెల్ అంటే కోడింగ్ లెవెల్ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంది? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీసా, సర్వీస్ బేస్డ్ కంపెనీసా? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఏంటి? హై శాలరీస్ ఉంటాయి, దీంట్లో కూడా హై శాలరీస్ ఉంటాయి, కాకపోతే దీంట్లో హ్యూజ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి, దీంట్లో కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. రైట్, ఫార్ములా ఏంటి? ఫార్ములా ఇప్పుడు చెప్తాను మీకు. ఈ ఫార్ములాని పర్ఫెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేశారంటే డెఫినెట్గా మీకే అర్థమవుతుంది, ఓకే నేను ఈ ఫార్ములా అప్లై చేశాను, అరే ఇది రైటే కదా అని చెప్పి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రైట్, ఈ సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ఎనీ ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఇంట్రెస్ట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రైట్, కరెక్టే, అది అందరికీ తెలుసు. మరి సాఫ్ట్వేర్లో ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజ్ ప్లే చేస్తుంది, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే 40% దాకా ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ 40%. నెక్స్ట్ వచ్చేసి 15% బూమింగ్. 15% బూమింగ్ అంటే ఏంటి? ఇప్పుడు విపరీతమైన హైప్ ఉన్న కోర్సెస్ ఏమున్నాయి అనేది 15% రేషియోలో తీసుకోవాలి. క్లారిటీగా వినండి, చాలా క్రిస్టల్ క్లియర్గా అండ్ సో మ్యాక్సిమం క్రిస్టల్ క్లియర్గా మీకు ఇస్తాను, మీరు పర్ఫెక్ట్గా వినండి. ఒకవేళ డౌట్ వస్తే మీరు బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. 40% వచ్చి ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకి అనేది చూడాలి. నెక్స్ట్ విషయానికి వస్తే 15% బూమింగ్, ఇప్పుడు ఉన్న ఈ సాఫ్ట్వేర్కి హైప్ ఎంత ఉంది అనేది చూడాలి. 30% ఫ్యూచర్ చూడాలి. అదేంటి 15% బూమింగ్ చెప్పేశారు కదా, మళ్ళీ 30% ఫ్యూచర్ అంటారేంటి? డెఫినెట్గా, ఎందుకంటే 15% బూమింగ్ అనేది ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం, 30% ఫ్యూచర్ అనేది నెక్స్ట్ డెకేడ్లో ఎలా ఉండబోతుందో కూడా నేను చెప్పబోతున్నా. అంటే 15% వచ్చేసి
40% వచ్చేసి ఇంట్రెస్ట్, 15% వచ్చేసి బూమింగ్, 30% వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సపోర్ట్ అనేది చాలా అవసరం, రెఫరెన్స్ అనేది చాలా అవసరం. చాలామంది అనుకుంటారు మనం వితౌట్ ఎవరి హెల్ప్ వెళ్ళొచ్చు, డెఫినెట్గా వెళ్ళొచ్చు, కానీ 15% అనేది కంపల్సరీ మీకు పర్టికులర్గా ఏ కోచింగ్ దగ్గర మీరు ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు నేర్చుకున్నారు, ఎవరి దగ్గర మీరు నేర్చుకున్నారు, లేకపోతే మీకు సీనియర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ సపోర్ట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మీరు ఒకవేళ జాబ్లో వెళ్ళిన తర్వాత కూడా మీకు తెలియని విషయాలు చాలా వస్తాయి. ఆ తెలియని విషయాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, రెఫరెన్స్ కమ్యూనిటీ అనేది ఉంటే, డెఫినెట్గా ప్రతి సాఫ్ట్వేర్కి కమ్యూనిటీ ఉంటుంది, దాంట్లో సపోర్ట్ ఉంటుంది. కానీ ఇంకా దగ్గర వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇది ఓవరాల్గా 100%, రైట్? సో ఓవరాల్గా ఇది అండి 100%. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం అప్లై చేసామంటే మీకు ఎన్ని తెలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ డివైడ్ అయిపోయిన తర్వాత కోడింగ్ పర్సంటేజ్ మనం చూసుకున్న తర్వాత, కోడింగ్ డిఫికల్టీ లెవెల్ చూసుకున్న తర్వాత, ఈ ఫార్ములాని ఈ 40% ఇంట్రెస్ట్, 15% బూమింగ్, 30% ఫ్యూచర్ ప్లస్ 15% సపోర్ట్, ఇవన్నీ చూసుకొని కోర్స్ అనేది ఈ ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకోండి. ఒక విషయం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు గ్రో అవ్వాలి, స్టాండర్డ్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా కొత్త కోర్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. వితౌట్ అప్డేట్ అవ్వకుండా నాకు శాలరీ పెరగాలి మీరు అప్పుడు చెప్పారు కదా అంటే దానికి ఎవ్వరేం చేయలేరు. ఎందుకంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా దానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి సాఫ్ట్వేర్ కోర్స్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వన్యా సైనింగ్ ఆఫ్.